వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు మష్రూమ్ పచ్చి బఠానీ వేసి కూర చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది పీజీలో చేసిన వంట. ఇప్పుడు చేసే విధానం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ముందుగా మష్రూమ్ని కడిగి అట్లా పీసుల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి, ఇలాచి, చెక్క, మొగ్గ, కరివేపాకు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని దాని తర్వాత ఒకటి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై వేసుకోవాలి, పచ్చి వాసన పోవాలన్నమాట. అదంతా అట్లా ఫ్రై అయ్యాక మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మూత పెట్టి మగ్గించుకొని తీసుకున్నాక టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటాలు మిక్సీ పట్టుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు, పసుపు వేసుకొని కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అదంతా బాగా కలుపుకొని ఉడికేదాకా ఉడికించుకొని ఇప్పుడు ఒలుచుకున్న పచ్చి బఠానీ వేసుకోవాలి. పచ్చి బఠానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఆ పచ్చి బఠానీ అంతా అట్లా కలిసిన తర్వాత మసాలాల్లో కొబ్బరి, నువ్వులు పేస్ట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఆ గిన్నె కడిగి నీళ్ళు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఉడకాలన్నమాట. అట్లా ఉడికినాక సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్ ఉంది కదా, ఒక పీస్ని 4 పీసుల్లా కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఈ మసాలాతో మష్రూమ్ బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. అదంతా అట్లా ఉడికాక అట్లా మనకి మష్రూమ్లో నీళ్ళు కూడా వస్తాయి. ఆ నీళ్ళు మనం వేసిన నీళ్ళు కొంచెమే. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని మధ్యలో మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఉడికించుకోవాలి. అట్లా ఉడికాక ఇప్పుడు ఆయిల్ అంతా అట్లా పైకి వస్తుంది కదా, మనకి గట్టిగా అయ్యి గ్రేవీ అంతా ఒక్కసారి బాగా కలుపుకొని అట్లా చూసుకొని మష్రూము పచ్చి బఠానీ ఉడకపట్టినాక మన గ్రేవీకి ఎంత అయితే నీళ్ళు కావాలో అంత నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మన గ్రేవీ దగ్గర పడి ఉప్పు, కారం అన్ని టేస్ట్ చూసుకొని మూత పెట్టి ఇప్పుడు మూత తీసుకున్నాక కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి. అదంతా అట్లా ఉడకపట్టి దగ్గరకు వచ్చినాక కొత్తిమీర వేసుకొని సన్నగా తరుక్కొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే కలుపుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ. ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ. ట్రై చేయండి. ఇది రోటీ రైస్లోకి చాలా బాగుంటుంది. పుల్కా నేను ఇక్కడ పీజీలో పుల్కాకి రైస్కి సర్వ్ చేశాను. ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.